ఫోన్లు రావు, ఓటీపీ అడగదు. ఇదో కొత్త రకం సైబర్ మోసం. దీని గురించి పూర్తిగా తెలుసుకుందామండి. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన ఛానల్ వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చండి. ఇంకేవాళ్ళ టాపిక్ చూసినట్లయితే ఫోన్లు రావు, ఓటీపీ అడగదు. ఇదో కొత్త రకం సైబర్ మోసం. దీని గురించి మనం అయితే ప్రాక్టికల్ తెలుసుకుందామండి. ఇక్కడ మనం గమనించినట్లయితే సైబర్ నేరగాళ్ళు రోజు రోజుకు కొత్త పద్ధతుల్లో మోసాలకి పాల్పడుతున్నారండి. మొబైల్ ఫోన్ను ఎటువంటి సమాచారం రాకుండా చేస్తూ అకౌంట్ల నుంచి డబ్బులు దొబ్బేస్తున్నారు. ఈ తరహా మోసం ఇటీవల బీహార్లో పూర్ణియాలో వచ్చిందండి. ఇక్కడ చూసినట్లయితే మొబైల్ ఫోన్కు వన్ టైం పాస్వర్డ్, అదే మన ఓటీపీ అండి. బ్యాంకు నుంచి కాల్ రాకుండా ఇలా ఎటువంటి క్లూ కూడా లేకుండా మనకైతే డబ్బులు దోచుకున్న సంఘటన సంబంధించిన వీడియోస్ మనకైతే హర్యానా ఐపీఎస్ అధికారి పంకజ్ జైన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందామండి. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే బీహార్లోని పూర్ణియా పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం వెబ్సైట్ నుంచి భూమి రికార్డుల పత్రాల వివరాలు సేకరించి ఆ రికార్డులో ఉన్న సమాచారాన్ని బ్యాంకులో చొరబడి తారుమారు చేశారు. భూ రికార్డుల్లో ఆధార్ కార్డు పేరు చూసినట్లయితే బయోమెట్రిక్లను తారుమారు చేసి నకిలీ వేలిముద్ర సృష్టించారండి. ఈ విధంగా మొబైల్ ఫోన్కు కాల్ చేసి ఓటీపీ రాకుండానే మోసానికి పాల్పడుతున్నారు. పోలీసులు తెలిపారు, ఇలా మోసాలకు పాల్పడుతున్న ముఠాలో 8 మంది అరెస్టు చేశామని పోలీసులు ఇప్పటికే తెలపడం జరిగింది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఓటీపీతో కూడా పని లేకుండా డైరెక్ట్గా మన పేరు మీద ఉన్న ల్యాండ్ నేమ్ కానీ లేదా మన అకౌంట్ డీటెయిల్స్ కానీ తెలుసుకొని కేవలం మనకి ఇక్కడ ఒక ఫోన్ కాల్ రింగ్ మాత్రమే ఇస్తున్నారు. మనం ఇక్కడ ఓటీపీ చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. ఇంత సింపుల్గా వాళ్ళు స్కామ్ చేస్తున్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన వివరాలు, మన డాక్యుమెంట్స్ ఎవరికి షేర్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.